అడగండి. ఆయన అడిగింది ఏంటంటే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా నేను న్యాయం చేయలేకపోతున్నాను, అందుకే నేను నా ప్లేస్ లో వేరే ఒకరిని పెట్టాలని. అంటే మీకు సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవడం వల్లనే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నేను దైవ భక్తుడిని, నేను అబద్ధాలు చెప్పలేను. అబద్ధాలు చెప్పకుండా ఈరోజు ఈ కాలంలో రాజకీయాల్లో రాణించడం అన్నటువంటిది కష్టంగా ఉంది. నా మనసుకి తోచిన విధంగా నేను రాణించలేను రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను. ఇది వాస్తవం. నువ్వు ఇన్ఫరెన్సెస్ డ్రా చేయొద్దు, నేను చెప్పింది విను. మిమ్మల్ని అబద్ధాలు చెప్పమని చెప్తున్నాడు, అందుకే రాధాకృష్ణ చెప్తున్నాడు, సరేనా? లేదు, ఈనాడు కిరణ్ చెప్తున్నాడు, సరేనా? ఎందుకు అసందర్భమైనటువంటి ప్రశ్నలు అనవసరం. నువ్వు అడగాల్సింది క్లారిటీతో అడుగు, నేను చెప్తా. మార్స్ కానీ లేకుంటే చంద్రమండలంలో కానీ చేయబోతున్నా. అది ఏదన్నా రాజకీయాలకు సంబంధించిందా? విశాఖపట్నంలో మీ పైన కొంతమంది ఆరోపణలు చేసిన సందర్భంలో మీరు ఒంటరిగా ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీ ఆ రోజు మీ పట్ల ఎవరు కూడా వచ్చి మీకు ధైర్యంగా మీ వెనక నిలబడడం జరిగింది. కేవలం ఆ సందర్భంలో అవంతి శ్రీనివాస్ గారు ఒకరే మీతో పాటు కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు కదా. అట్లాంటిది ఏమైనా మీకు పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదనే కోణంలో మీకు ఏమైనా అనిపించిందా? నాటి సందర్భం నుంచి కూడా మీరు కొంత అసంతృప్తి ఉన్నట్టు అనిపించింది. మీకా? డెఫినెట్లీ అందరికీ. మీకందరికీ అనిపించిందా? సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు రాజీనామా చేసినట్టే సజ్జల ఉన్నాడు, సజ్జల చేయబట్టే విజయసాయి రెడ్డి రాజీనామా చేసినట్టు పెద్ద ఎత్తున ఏది మళ్ళీ చెప్పండి. సోషల్ మీడియాలో కూడా మళ్ళీ విజయసాయి రెడ్డి ప్రాతినిధ్యం ఎవ్వరూ తగ్గించలేరు, ఏ ఒక్కరూ తగ్గించలేరు. నా కెపాసిటీస్ నాకుంటాయి. కానీ నువ్వేనా తగ్గించగలవా? రాధాకృష్ణ అన్నా తగ్గించగలడా? తగ్గించలేడు కదా. నా కెపాసిటీ నా సామర్థ్యం ఏందనేది నాకు తెలుస్తుంది. దాన్ని కృష్ణ అంచనా వేయలేడు, ఇంకొకరు అంచనా వేయలేడు. నా దృష్టిలో నేను న్యాయం చేయగలిగితే నేను చేస్తానని చెప్తాను, లేకుండా నేను చేయలేనని చెప్తాను. ఈ సందర్భంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వాస్తవాలు. ఈయన అడిగినట్టుగా ఇప్పుడు నిజం చెప్పు అని అంటున్నాడు కదా, ఇవన్నీ కూడా నిజాలే. ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, గతంలో కూడా అబద్ధం చెప్పలేదు. ఒకటి క్లారిటీగా అడుగుతాను, చెప్పండి. ఇప్పటి వరకు క్లారిటీతో అడగలేదా? అట్లా అంటే మళ్ళీ ఇప్పటి వరకు మీరు చెప్పిన ఏదైనా కూడా కాదు. ఒకటి క్లారిటీ, సాక్షిలో రాసింది పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మీ నిర్ణయం వల్ల కూటమికి అనుకూలంగా, కూటమికి లాభం చేకూర్చేలాగా మీరు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు గలం ఇప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కూటమికి లాభం చేకూర్చడం అనేది పార్టీ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారని సాక్షిలో రాశారు. ఎప్పుడు రాశారు? ఈ రోజు. నేను ఇప్పుడే